రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవీవీ అని విశాఖ జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తోందని, ఎంవీవీ దోచుకున్న సైట్లు స్థలాలు లిస్టు అంతా బయటకు తీస్తామని పేర్కొన్నారు. ఎంవీవీ వెంచర్లలో ఫ్లాట్లు కొనే వాళ్ళు ఆలోచించుకొని కొనండి అంటూ వచ్చే ప్రభుత్వం ఎంవీవీ కబ్జాలపైనే చట్టం పనిచేస్తుందంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు వంశీకృష్ణ. రెడీయా? ఏదో నాకు బాధ్యతలు ఉండని, అరే ఎంఈని అడుగుతూ ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నా బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు అవుతా మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు? నీ బాధ్యతలు చెప్పాలరా, గుర్రపయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక, ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా, బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిపి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లరగా పేదవనుకో తోలు తీస్తాను. సన్యాసి ఎదవా. ఎవర్రా బాధ్యతలు? ఎవరికున్నారు బాధ్యతలు? లిస్ట్ చెప్పాలా? ధైర్యం ఉందా నీకు? రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడోళ్ళకి ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. ఎవరి బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి. ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయో చెప్పాలి నేను. నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను బతుకుతుంది ఎత్తిక్స్తో. ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నవి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతిని బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను. వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు. మనిషి పుట్టకు పుట్టినోడు ఎవరు? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్తున్నారు నీ వెనక? చిల్లరగాలు మాట్లాడకు. రోడ్డు ఎక్కిపోతావు ఏదో నేను నోరు తెస్తే. ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతాది మీ ఆవిడ బయటికి నేను నోరు తెరిస్తే. పిచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి నీ వ్యక్తిత్వం తెలుసుకో. నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే రా, నీ ఎక్కడికైనా రెడీ. ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయపడినావు? నేను నీ దగ్గర ఏమైనా ₹1 శాసించలేదు. నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు నేను ఎక్కడ ఎవరి దగ్గర. ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర. నీ దగ్గర టీ కూడా తాగలేదు. నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తాను. చెత్త కాతి కుక్క తోలు తీస్తా అని చెప్తాను. ఇంకోసారి మళ్ళీ మాట్లాడుంటే ఎక్కడైనా. ఇకపోతే ఎవరో అడుగుతూ ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు కూడా చెప్తా ఉన్నా. నేను ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆ రోజు కుట్ర చేశారు. నన్ను కార్పొరేటర్గా వేయించి నాకు మేలు పదవి లేకుండా నన్ను ఇక్కడ వీక్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డితో నేను గొడవపడ్డా. మీరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్నీ కూడా జెంట్స్ చేస్తూ ఉన్నారు, మహిళలు చేస్తూ ఉన్నారు జెంట్స్ని. కొన్ని అయినా సరే ఉంచండి అని అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కార్పొరేటర్లు నాతో ఫైట్ చేశారు. నాకు మహిళలు చేస్తున్నారు. ఆ రోజున అడిగితే నువ్వు మేయర్ అవ్వాలా లేదా, నువ్వెందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి రిజర్వేషన్లో కూడా తారుమారు చేసిన వ్యక్తి ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డి. నేను ఫైట్ చేశా.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వంశీ పట్టుకోలేదని చెప్తాడు. నేను అడిగితేనేమో నువ్వు మేయర్ అవ్వాలి కదా అని అంటాడు. ఇలాంటి గేమ్స్ ఆడి వ్యక్తిగతంగా నన్ను కూడా అక్కడ డ్యామేజ్ చేశారు. ఆయన రిజర్వేషన్లు ఖరారు చేశారు దగ్గరుండి. మన ఒక్కరోజు పిలవాలా. నేను చెప్తుంటే నీకెందుకు, నువ్వు ఎక్కడ పోటీ చేసి చెప్పు, వాళ్ళ గురించి వదిలేమన్నారు. వాళ్ళని పిలిచి మీ వాడు అడగట్లేదు, మీ మహిళ చేయమన్నాడని వాళ్ళకి చెప్తున్నాడు. అన్నీ డబుల్ గేమ్లే. ఛాలెంజ్ చేస్తాను ఆయనకు కూడా, ఫేస్ టు ఫేస్ రమ్మన్నాడు. నేను ఎక్కడికి, ఇవి వాళ్ళ బంగ్లాకి రమ్మన్నాడా, ఏయూకి రమ్మన్నాడా, ఇంటికి రమ్మన్నాడు. నాతో ఫేస్ వాళ్ళని తీసుకురమ్మనండి. ప్రతి ఒక్క గేము ఆ రోజు టికెట్లు డిసైడ్ చేసింది ఆయనే, రిజర్వేషన్లు డిసైడ్ చేసింది ఆయనే. నేనే ప్రత్యక్ష సాక్షి, ఇంకొకరు కాదు. ఆయనకు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇలాంటి చెత్త రాజకీయాలు మానేయి, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, నేను రెడీ, మీ ఇద్దరు రెడీ అయితే ఛాలెంజే. పనికి మాలి మాట్లాడి ఎవరి వ్యక్తిత్వాన్ని లేకపోతే ఎవరికన్నా డ్యామేజ్ చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెడదాం, కుట్రలు చేయొద్దు. మేము దేనికైనా ఫేస్ చేయాలి రెడీగా ఉన్నా. మీరేదో భయపడితే భయపడడానికి పిల్ల అనుకుంటున్నారేమో. నేను అవన్నీ కూడా పడి వచ్చాను మీ దగ్గర.